కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. రవి, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ శశి వాళ్ళని నేను నక్సలైట్ చంపేశారు. నక్సలైట్లా? ఏ? ఎందుకు తెలీదురా. ఈ పరిస్థితుల్లో మనం ఆ ఊరెళ్ళి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తే బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు తెలియదు. ఇప్పుడు అమ్మాయిని పని పెట్టద్దు. అది కాదు, ఒకసారి వెళ్తే బాగుంటుంది. వద్దని చెప్పానా? వదిలే. ఊరుకోమ్మా, ఊరుకో. శశి, రవి నన్ను కలిశాడు. అంతా చెప్పాడు. అతను చెప్పేది కన్విన్సింగ్గానే ఉంది. నిజంగా మీరు ఒకరినొకరు కావాలనుకుంటే దేనికి భయపడక్కర్లేదు. కావాలంటే నేనే మీకు సపోర్ట్ చేస్తాను. అయితే అది నిజమా? ఇందులో తప్పే ఉంది మావయ్య. లక్ష్మికి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూశారు. ఏమైంది? అవన్నీ ఇప్పుడు ఎందుకురా? ఊరుకోనా? మీరు శశిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చూసినా నేను చేసుకోను. నాతో పెళ్లి ఇష్టం లేక తనవని చేసుకుంటే చెప్పండి, ఆ తర్వాత బాధపడ్డ ప్రయోజనం ఉండదు. అందుకే ఇంటికి పెద్దగా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. చూడమ్మా, లక్ష్మి చచ్చిపోయినప్పుడు మేము తప్పు చేసామని నాకు అనిపించింది. మళ్ళీ అదే తప్పు చేసి నిన్ను కూడా పోగొట్టుకోలేనమ్మా. అతను ఎవరో చెప్పు. మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. శశి ఊరుండి వచ్చిందా? అచ్చా, మా అందరినీ ఓకే ఓకే. రవి, రవి, శశి ఊరుండి వచ్చినట్రా. మనందరం రమ్మన్నాడు, ఏదో మాట్లాడాలి. అంకుల్, నా తినగా కూర్చోకు, పద వెళ్దాం. ఎప్పుడు చూసినా ఒక దగ్గర సెటిల్ అయిపోతుంటా. వెళ్ళండి. బాధపడకుండా ఉండమని చెప్పడం చాలా ఈజీ, కానీ అలా ఉండటం చాలా కష్టం. ఏం మాట్లాడు? జరిగిన దానికి మనం ఎవరో ఏం చేయలేం. మేమందరం ఉన్నాం, ధైర్యంగా ఉండు. ఇంతకన్నా ఇంకా ఎలా ఓదార్చాలో నాకు తెలియటం లేదు. రవి,
ఎందుకు రాలేదు? ఇంతవరకు నాకు అమ్మ మాత్రం లేదు. ఇప్పుడు నాన్న పోయాక అక్కడ ఎంతమంది ఉంటే నాకు ఒంటరిగా అనిపించింది. నీతో మాట్లాడాలనిపించింది. కనీసం ఫోన్ కూడా చేయలేదు నువ్వు. రాకూడదని కాదు నా ఉద్దేశం. ఎవరికి వచ్చిన ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే రాలేదు. ఐమ్ సారీ శశి. ఏంటి మీరిద్దరు ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు? అసలు విషయం వదిలేసి. రవి, నీకు గుడ్ న్యూస్. వాళ్ళ ఇంట్లో అంతా మీ పెళ్లి ఒప్పుకున్నారు. అవునా? నిజమా? చెప్పు శశి, నిజమేనా? కూర్చో రవి. ఓకే. నేను ఎప్పుడే వస్తా. చిన్న అబ్బాయిని తీసుకొచ్చావమ్మా? చిన్న ఎక్కడ? లోపల ఉన్నారు. రవి. నమస్తే అండి. చిన్న రవి. నమస్తే. మా శశి నీ గురించి అంతా చెప్పింది బాబు. శశి అంటే మా అందరికి ప్రాణం. ఆయన మా అన్నయ్య, ఇప్పుడు లేరు. నక్సలైట్లు చంపేశారు. మీ పెళ్లి నేను చేస్తాను బాబు, నువ్వేం కంగారు పడకు. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి అలా నిలబడి చూస్తున్నారు? శశికి కాబోయే భర్త, ఇంటికి అల్లుడు. వెళ్ళి కాఫీ అది రెడీ చేయండి. నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో బాబు, మిగతా విషయాల తర్వాత మాట్లాడదాం. అరే రంగా, గది రెడీ చేసావా? మా చిన్నాన్న చాలా మంచివారు. మనకు పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం ఆయనే. నాకు పరిచయం చేయవా? పేరేంటి? మరి ఇంటికి తీసుకురావచ్చా? నువ్వు లోపలికి వెళ్ళు.
ఈ టైంలో ఎక్కడేంటి బాబు? నిద్ర పట్టుక ఇదిలా బయటకు వచ్చాను. ఇక్కడ పాములు అవి తిరుగుతూ ఉంటాయి, అంత మంచిది కాదు. వెళ్దాం పద. ఏమా శశి, ఇంకా పడుకోలేదా? ఏం లేదమ్మా, బాబు అక్కడ తిరుగుతూ ఉంటాంటాను. ఎక్కడ? అదే పిచ్చోడు పడుకుంటాడే అక్కడ. పాములు అవి తిరుగుతూ ఉంటానే నేనే తీసుకొచ్చేసాను. నువ్వు వెళ్ళి పడుకో బాబు. కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టుక అందుకే. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? 2 రోజుల్లో వస్తున్నాను. ఓకే, బాయ్. ఏ రవి, శశి వచ్చి హాస్టల్ వెకెట్ చేసి వెళ్ళిపోయిందంట. నిమ్మి ఎవడిగా మాట్లాడలేదంట. తను ఎక్కడ? రైల్వే స్టేషన్కి వెళ్ళి ఉండొచ్చు. Jesse, come with me. Come with me.